హలో మై డియర్ కన్నయ్యలు అండ్ కన్నమ్ములు. ఈరోజైతే నా పని చాలా లేజీగా జరిగింది. లేజీగా చేసినా కూడా 4 రకాలు వండేసాననమాట తెలియకుండా. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశాను. తర్వాత ఉంట పులుసు పెడదామని ఒక కప్పు శనగపప్పు, కొంచెం బియ్యం వేసుకొని నానబెట్టేసుకున్నాననమాట. దానికి కావాల్సిన టమోటా, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది చాలా పెద్ద ప్రాసెస్. స్టార్ట్ చేసినప్పుడే అవుతుందా లేదా అనుకున్నాననమాట. కాకపోతే ఎలాగోలా చేసేసాను 7:30 లోపు. కొన్ని ఎరగడ్డలైతే ఇలా చాపర్‌లో వేసుకొని చాప్ చేసి పెట్టుకున్నాను. కొన్నైతే ఇలా కట్ చేసేసుకున్నాననమాట. తర్వాత కొబ్బరి కూడా వేసుకోవాలి దీనికి. ఇంట్లో లేత కొబ్బరి ఉంటే దాన్ని కూడా కట్ చేసి వేసేసుకున్నాను. మొత్తం మిక్సీ జార్‌లో వేసేసి ఉంట పులుసుకి కావాల్సిన బ్యాటర్ అంతా రెడీ చేసుకున్నాననమాట. తర్వాత పులుసు కూడా పాన్‌లో తిరగమాత పెట్టేసి అన్నం కూడా వంపేసుకున్నాను. తర్వాత పులుసు కొంచెం మగ్గాక ఉంట పులుసుకి కావాల్సిన బ్యాటర్‌ని ఇలా ఉండలుగా చూసుకొని పులుసులో వేసేసుకొని చేపల పులుసుకి ఎలాగా మనం బాండిల్‌తో తిప్పుకుంటే ఆ విధంగానే తిప్పుకోవాలి. ఇందులో మిగిలిన పిండిని నేను కొంచెం మసాలా వడలేస్తాననమాట. సేమ్ ఒకటే ప్రాసెస్ కాబట్టి అందుకే కొన్ని మసాలా వడలు కాల్చాను. తర్వాత అయితే ఇంట్లో పప్పుల పొడి అయిపోతే ఫ్రై పౌడర్ అది కూడా కొట్టేసుకొని క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసేసాను. ఈరోజు తెలియకుండానే చూసుకోండి ఎన్ని చేసేసానో. అంతేనండి ఈ వీడియో. ఖచ్చితంగా లైక్ చేసేసి కామెంట్ చేయండి అబ్బా ఏదో ఒకటి. బాయ్ బంగారమ్స్.